ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏఐ బాట పట్టింది. తన సభ్యుల కోసం ప్రత్యేక ఏఐ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించింది. హైదరాబాద్లో ఐసీఏఐ నిర్వహిస్తున్న ఏఐ ఇన్నోవేటివ్ సదస్సుకు హాజరైన ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రంజిత్ కుమార్ అగర్వాల్ ఈ విషయం చెప్పారు. అకౌంటింగ్, ఆడిటింగ్కు సంబంధించి ఒక జాతీయ సంస్థ ఏఐ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించడం ప్రపంచంలో ఇదే తొలిసారని తెలిపారు. ఈ కోర్సు ద్వారా ఐసీఏఐ సభ్యులకు అకౌంటింగ్, ఆడిటింగ్కు సంబంధించిన సమకాలీన ఏఐ టూల్స్ పై అవగాహన ఏర్పడుతుందన్నారు. ఏఐ ఆధారిత అకౌంటింగ్ టూల్స్ ఎన్ని అందుబాటులోకి వచ్చినా అవి సీఏలకు ప్రత్యామ్నాయం కావని అగర్వాల్ స్పష్టం చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం, కంపెనీల అకౌంటింగ్, ఆడిటింగ్లో జరిగే మోసాలను వెంటనే గుర్తించడం, నిబంధనల అమలు విషయంలో సీఏలకు సాయపడేందుకు త్వరలో ఒక ఆడిట్ టూల్కు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఐసీఏఐ సీఏ జీపీటీ టూల్ దేశంలో సీఏ కోర్సు చేసే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది అని అగర్వాల్ చెప్పారు. ఇక సైబర్ సెక్యూరిటీ కంపెనీ విజిన్ కొనుగోలు చేసేందుకు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ డీల్ విలువ $2,300 కోట్ల ఉండవచ్చునని అంచనా. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద డీల్ కానుంది. ఎక్కువ మొత్తం నగదు రూపంలో చెల్లించే విధంగా ఈ డీల్ ఖరారు కావచ్చని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్లో ఏర్పాటై ప్రస్తుతం న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విజ్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటి. ఏఐ ఆధారంగా సైబర్ భద్రతకు సంబంధించిన ముప్పులను గుర్తించి క్లౌడ్ ఆధారితంగా తక్షణ పరిష్కారాలు ఈ కంపెనీ అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వంలో టెక్నాలజీ పరిశ్రమపై నియంత్రణపరమైన నిఘా పెరిగిన వాతావరణంలో ఆల్ఫాబెట్ కుదుర్చుకోబోతున్న ఈ డీల్ అసాధారణమైందిగా నిలుస్తోంది అని అంటున్నారు.